హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిల్లలు మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లలమావిడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందా. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఓషో గారి బుక్లోంచి భయం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. మన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరియు మీకోసము మరి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ ప్లాట్ఫామ్ను అందించి ఎంతో మంది చేత ఈ ధ్యాన విజ్ఞానాన్ని మరి అందరికీ ప్రపంచం అంతా చాటాలని ఈ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే సతీష్ గారికి, సరిత మ్యామ్కి, వారి పిల్లలకి, అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఈ జూమ్ సెక్షన్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న యూట్యూబ్లో వీక్షిస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మనము గణపతి ప్రార్థన చెప్తాను ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి. ఓ गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्. ॐ पत्रीश्वराय विद्महे ज्ञानदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्. ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्. ॐ श्रीवेदपुरुषाय नमः. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఈ భయం అనే పుస్తకాన్ని మనకి ఓషో, భగవాన్ ఓషో, ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఎంతో జ్ఞానాన్ని అందుకుని ఎంతో మంది మాస్టర్ యొక్క సజ్జన సాంగత్యంలో పాల్గొని ఆయన భగవంతునని తెలుసుకుని మరి భయానికి కారణాలు అన్నిటిని కూడా వెలికి తీసి ఆయన మొట్టమొదటి పుస్తకము ఓషో గారు రచించింది సంభోగం నుండి సమాధి. ఆయన 650 పుస్తకాలు, అంటే ఆయన ఏమీ రచించలేదండి, ఆయన ఉపన్యాసాలే 650 పుస్తకాలు అయినాయి అంట అన్నీ. అందుకని ఆయన పుస్తకాలన్నీ కూడా చెప్తున్నట్టే ఉంటాయన్నమాట. అన్ని పుస్తకాల్లో మొట్టమొదట ఆ సంభోగం నుంచి సమాధి అనే పుస్తకం చదవకుండగానే ఆ పేరు ఎడ్డింగ్ని చూసే ఆయన్ని ఎంతో మంది వ్యతిరేకించారనమాట. ఈయన సెక్స్ గురువు, దాని గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడని. కానీ ఎంతో ఆ బుక్ చదివితేనండి దానికి సంబంధించింది ఎక్కడా ఉండదు. దేనికి మనము ఆసక్తిని చూపించి జీవితాన్ని కొల్లగొట్టుకుంటున్నామో ఆ క్షణికానందం కోసం జీవితం అంతా నాశనం చేసుకుంటున్నారు. కానీ బ్రహ్మానందాన్ని పొందండి, ఆ క్షణికానందం గురించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దని చెప్పారండి. ఆయన చెప్పింది అది. అంతకు 1000 రెట్లు ఆనందాన్ని పొందుతామట ధ్యానం చేసి, జ్ఞానం కలిగితే. మరి ఆ విధంగా మనకి భయాలు, ఎన్నో భయాల్ని పెట్టుకుని వచ్చాము. అసలు మొట్టమొదటి భయమే ఎక్కడి నుంచి మొదలైందంట మనకి? తల్లి గర్భం నుంచి బయటకు రాగానే ఆ కాంతిని, ఆ శబ్దాలని చూసేటప్పటికి, ఇంతంత మనుషులు, పెద్ద పెద్ద మనుషుల్ని చూసేటప్పటికి భయమేసేస్తుందట. ముందు ఆ పసిపాడుగా ఉన్నప్పుడు తల్లి గర్భం నుంచి రాగానే స్టార్ట్ అవుతుందట మనకి భయం. అప్పటి వరకు ఆ తల్లి గర్భంలో హాయిగా ఉంటుంది.
అక్కడ ఏమీ ఉండదు. తన అవసరాలు అన్నీ కూడా తల్లే చూసుకుంటుంది. హాయిగా ఉంటుంది. ఒక్కసారే బయటకు వచ్చేటప్పటికి ఆ భయకంపితురాలైపోతుందట. ఆ నిద్దట్లో కూడా చూడండి, మాటి మాటికి చిన్ని శబ్దం వినబడితే చాలు తులుక్కు పడిపోతూ ఉంటుందండి పసిబిడ్డ. అందుకనే పెద్దవాళ్ళు బిడ్డ దగ్గర ఉండండమ్మా, శబ్దాలే తట్టుకోలేదు కాబట్టి చెయ్యి వేసి జాగ్రత్తగా చూడండని మన పెద్దలు చెప్పడం జరిగేది. ఈ శబ్దాలు, ఈ కాంతి అన్నీ కూడా అవగాహన వచ్చే వరకు కూడా బిడ్డని మనం చాలా జాగ్రత్తగా పెంచాలన్నమాట. ఇక అక్షరం సత్యమైతే, అక్షరము చాలా శక్తివంతమైనది. అక్షరాలన్నీ కూడా మన నోట్లోంచే వస్తాయి ఆ పదాలు. అసలు ఎలాంటి పదాలు మనం పలుకుతున్నామో ఎవరికన్నా ఎరుకుందా? ఆ అక్షరం సత్యమైతే మాట వేదం అవుతుందట. ఆ మాటే వేదం అవుతుంది. మనిషికి జ్ఞానోదయం అయితేనే అక్షరం సత్యం అవుతుంది. మనిషికి ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో ఆ అక్షరాన్ని సత్యం పలుకుతాం. ఇలా ప్రతి అక్షరంలో సత్యాన్ని నింపి ప్రతి మాటను కూడా వేదం చేసిన మహనీయుడు ఓషో. ప్రతి మాటని వేదం చేశాడట. ప్రతి అక్షరాన్ని కూడా తను ఎరుక లేకుండా ఒక అక్షరాన్ని కూడా బయట పెట్టలేదు ఆయన. మనకి ఎరుక లేకే ఆ పదాలన్నిటిని ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉన్నాము. అందుకనే నోటిలోని మాటే నుదిటి వ్రాత అన్నారు. ఈ ఈ అక్షరాలన్నిటినీ కూడా వేదంలాగా పలకాలట. అందుకనే మాట మంత్రంలాగా ఉండాలని చెప్పారు. ఓషో ఈ వేదంలోని ఒక జ్ఞాన తుషారమే ఈ పుస్తకము. ఈ ఈ ఈ యొక్క పుస్తకం జ్ఞాన తుషారాం అని చెప్తున్నారు. ఆయన అన్ని బోధనలు కూడా ఇంగ్లీష్లోనే ఉన్నాయండి. ఈ ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాలని, కొన్ని పుస్తకాలని మనకి తెలుగులో ఎంతోమంది మాస్టర్లతోటి మనకి అందివ్వడం జరిగింది. ఈ బుక్ మాత్రము భరత్ అనే మాస్టరు డబ్బింగ్ చేశారండి. ఈ ఓషో పుస్తకాలు అమ్ముతారండి. ఆయన ఇంచుమించు ఆయన అంశ నుంచి వచ్చారో ఏంటో కానీ ఈ భరత్ ఓషోలాగే ఉంటారు. ఆయనలాగే డ్రెస్సులు వేసుకుంటారు. ఆ కళ్ళు అవన్నీ కూడా. ఈ భరత్ ఈ పుస్తకాన్ని అద్భుతంగా తీసుకొచ్చారు. భయాన్ని అర్థం చేసుకోండి. ఈ 5 పాయింట్లలో ఉంటాయండి. భయాన్ని అర్థం చేసుకోండి, మృత్యు భయం మూలాలు అన్వేషించండి, నిశ్చింత అజ్ఞాతాలే నమ్మకంలోని మర్మం, ప్రేమించండి, భయపడకండి, నిర్భయానికి దారి వెతకడం. ఇలాగ 5 పాయింట్లుగా మనకి ఈ భయం అనే పుస్తకం ద్వారా మనకు అందించారు. ధైర్యానికి, మృత్యువుకి ఆ భయాన్ని ఎలాగైతే తొలగించుకుంటామో మనం నిర్భయంగా జీవించడానికి, అలాగే మృత్యు భయం లేకుండా కూడా మనం జీవించగలుగుతాము. మరి మొట్టమొదటే ఒక జైన్ కథ. ఆ ఓషో గారు ఎంతసేపు కూడా మన పత్రి సార్ కూడా చెప్తూ ఉంటారు. ఓషోలాగా నేను కథలు చెప్పలేను, కానీ తన యొక్క జ్ఞానం అర్థమయ్యేలాగా కథలు చెప్పి బోధిస్తూ ఉంటారు. కానీ మనం సూటిగానే అందించేస్తాము ఆ పదాన్ని అని పత్రి గారు ఎన్నోసార్లు. ఆయనకి అంత గొప్ప టాలెంట్ ఉంది. చిన్ని చిన్ని కథల ద్వారా అవగాహన శక్తిని పెంచుతారు అందట్లో అని. ఒకడు కొండ అంచున ఉన్న కనుమ దారిలో నడుస్తూ ఉన్నాడట. ఆ కొండ అంటే లోయ అంచును పట్టుకుని ఎక్కడికో వెళ్ళడానికి నడుస్తూ ఉన్నాడట ఒకడు. ఆ చీకటి పడుతుంది. ఆ చీకటి పడుతుందనే తొందరలో ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న అతని కాలు జారి లోయలోకి జారిపోయింది. జారిపోగానే వెంటనే అక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టు కొమ్మను పట్టుకుని కిందకు చూసేటప్పటికి అక్కడ లోయ. నేను ఈ చెట్టు కొమ్మను వదిలేస్తే ఆ లోయలో పడిపోతాను అని భయకంపితుడైపోతున్నాడట. భయమే కదండి ఎవరికన్నా కూడా. అక్కడ ఆలోచన శక్తి కూడా ఆగిపోతుంది ఆ భయం వల్ల. అతను ఏం చేయాలో అగమగోచరం అయిపోయింది. వెంటనే నన్ను రక్షించండి, రక్షించండి అని చెట్టు కొమ్మను ఎట్టుకుని అరుస్తున్నాడట. కానీ అక్కడ ఆ పరిసరాల్లో ఎక్కడా కూడా మనుషులు జాడే లేదు. కానీ తను చూసింది ఒక లోయనే చూశాడు. కానీ ఇంకా పరీక్షగా ఇంకొంచెం పక్కకు తిరిగి చూస్తే 6 అంగుళాల కిందన ఒక కొండ ఉందంట, ఒక రాయి ఉందంట. దాన్ని చూడలేదు. ఆ లోయ అమ్మో నేను వదిలేస్తే లోయలో పడిపోతాననే భయకంపితుడైపోయి తెల్లవార్లు కూడా కొమ్మట్టుకుని నిలబడి ఉన్నాడట, ప్రతి క్షణం కూడా భయంతో. అప్పుడు తెల్లారి ఆ పక్కకు చూసేటప్పటికి 6 అంగుళాల కిందన రాయి ఉంది. గబుక్కుని రాయి కిందకి దూకి అమ్మయ్య రక్షింపబడ్డాను, ఇదేదో రాత్రే చూస్తే నేను హాయిగా ఉందిని కదా, తెల్లవార్లు నా ప్రాణాలు పోయే అంత భయం
కంపితుడైపోయాను, ఈ పరిసరాలు కూడా ఎవ్వరూ లేరు అని ఊపిరి పీల్చుకుని ఆయన ఎంతో ఆనందపడ్డాడట. అలాగే మన పరిస్థితులు కూడా, మన భయం కూడా ఆ విధంగానే భయపడుతూ ఉంటాము. ఆ భయం వచ్చేటప్పటికి మన ఆలోచన శక్తి ఎప్పుడైతే ఆగిపోతుందో పక్కన ఏముందో గమనించే స్థితిలో మనం ఉండమన్నమాట. గమనిస్తే తెల్లవార్లు భయపడవలసిన పని లేదు కదా. ఆ భయం వల్ల గమనించే స్థితిని కోల్పోయాడు అని చెప్పారు. కాబట్టి నాకున్న అనుభవం మేరకు భయం లోతు కేవలం 6 అంగుళాలు మాత్రమే. మనం ఏది భయపడినా 6 అంగుళాల దూరంలోనే ఉంటుందట, మించి ఉండదని నేను మీకు స్పష్టంగా చెప్పగలను. ఇప్పుడు చెట్టు కొమ్మనే పట్టుకుని రాత్రంతా అవస్థ పడుతూ వేలాడాలా? కొంచెం గమనిస్తే తన కాలు కింద ఒక రాయి, బండరాయి ఉందని ఎరుక వస్తుంది కదా. ఆ ఎరుకను కోల్పోవడానికి కారణము భయమే. ఆ లోతైన లోయని చూసి ఆ లోయే అనుకుని భయపడిపోతూ ఉన్నాడు. ఇంకా దాన్ని వదిలేసి మీ కాళ్ళపై మీరు నిలబడాలా అనేది మీ ఇష్టము. అది మీ చేతుల్లోనే ఉంది. కొంచెం గమనిస్తే మరి ఇది మీ చేతుల్లోనే ఉంది కదా. ఎవరో వచ్చి మీకు అందివ్వరు. తెల్లార్లు బాధ తప్పని కదా. మరి తెల్లవార్లు బాధపడ్డావు. నిజానికి భయమేసేందుకు ఏమీ లేదు అక్కడ. కాబట్టి దేనికి భయపడకండి. కొంచెం నిదానంగా ఆలోచించండి. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు 4 వైపులా దృష్టి పెట్టి మనం ఏ విధంగా రక్షింపబడాలో మన అంతరం నుంచే మనకు తెలుస్తుంది. ఆ భయం వదిలేస్తే. కానీ భయంలో మనం అవన్నీ కోల్పోతాము. ఇంకా భయాన్ని అర్థం చేసుకోండి. భయం మీ నీడ లాంటిది. మీ మీదకు ఉనికి లేకపోయినా అది మీతో పాడే ఉంటుంది. దానికి ఉనికి ఏమీ ఉండదండి. ఆ క్షణంలో వచ్చేస్తుంది. అప్పటి వరకు బాగానే ఉంటాము. ఆ క్షణంలో మనకి భయపెట్టే ఏమన్నా మనకి ఎదురైతే వెంటనే మనకి భయం వస్తుంది. అలాగే భయం కూడా ఒక్కొక్కప్పుడు మీ నీడ ప్రభావం మీపై చాలా ఉంటుంది. రాత్రి అడవిలో ఒంటరిగా వెళుతున్నప్పుడు ఆ ఓడలో ఇవన్నీ కూడా మనకు భూతాల్లా కనిపిస్తాయి. అందుకనే ఒంటరిగా వెళ్ళడానికి చాలా భయపడతాము. అక్కడ ఏ భూతాలు ఉండవు. మన ఆలోచనే. మనం ఏయో చదివి ఉంటాము, ఏయో చూసి ఉంటాము. అక్కడ ఆ ఓడలను చూసే ఏదో భూతాలు అనుకుని భయపడిపోతూ ఉంటాము. అప్పుడు మీ నడక వేగం పెరిగిపోతుంది. అంతే కదా. ఎవరో తరుముకొచ్చినట్టు మనము వేగంగా నడిచి వెళ్ళిపోతాము. అక్కడ ఏమీ లేవు. ఆ యొక్క మర్రి చెట్టు ఓడలు మాత్రమే. కానీ ఆ భయం మిమ్మల్ని వేగంగా పరిగెట్టేలాగా చేస్తుంది. మీరు దాదాపు పరిగెడుతున్నట్లుగా నడుస్తారు. అది వాస్తవమే. వాస్తవమే కదండి. అందరికీ భయం వేసిందంటే వెనకతలు ఎవరో తగురుకు చిన్న శబ్దం వచ్చినా ఎవరో మన పక్కన నడుస్తున్నట్టు కూడా మనం ఊహాగానాలు చేసేస్తూ ఉంటాం అన్నమాట. ముఖ్య కారణం మీలో చూసుకున్న భయమే. అంతకు మించి అక్కడ ఏమీ లేదని చెప్తున్నారు. ఇంకా వారిలో ఉన్న చూడండి, ఒక్కొక్కసారి ఆ కరెంటు పోయినప్పుడు ఆ దండి మీద ఏ తడన్నా ఉందనుకోండి, ఆ నీడ ఏం పడుతుందంటే అక్కడ ఆ నీడ ఊగుతున్నట్టు కనిపిస్తుంది. ఆ గాలికి ఊగుతున్నట్టు కనిపిస్తే అక్కడ ఏదో పాము పాకుతుంది అనుకుంటాము. భయపడిపోతూ ఉంటాము. అక్కడ ఒక కర్ర ఉందనుకోండి, ఆ కర్రను చూసి కూడా పాము అనుకుంటాము. ఆ తర్వాత అక్కడ ఒక లైట్ వేసి దగ్గరికి వెళ్ళి చూస్తే అమ్మో అది పాము కాదు కర్ర అని మనసు స్థిమిత పడుతుంది. అప్పటికప్పుడే మన గుండెల్లోంచి దడ మొదలైపోతుంది అనమాట. అక్కడ ఏదో ఉంది అని. అక్కడ నిదానంగా ఆలోచించే తత్వం లేక ఆ భయాలకి మనము ఆకర్షింపబడుతున్నాము అని చెప్తున్నారు. తాడు కాదు పాము అని మనం గమనిస్తాము. మీరు మళ్ళీ వచ్చి దాన్ని పరిశీలనగా చూస్తే అది అక్కడ భయాన్ని, నేను ఈ కర్రను చూసి పాము అనుకున్నా అని మనకే నవ్వు వస్తూ ఉంటుందట. ఇంకా ప్రజలు అన్నిటికంటే భయానికే ఎక్కువ భయపడుతున్నారు. ఎందుకంటే మీలోని భయం మీ పునాదులనే కదిలించేస్తుంది. అది వాస్తవమని గుర్తించుకోండి. ఎందుకంటే మనం ఎంత ధైర్యంగా ఉన్నా కానీ భయం వేసినట్టు మన పునాదులనే కదిలించేస్తుంది అనమాట. మన చైతన్యం అంతా క్షీణించిపోతుంది ఆ క్షణంలో. ఇక భయం ఒక పీడకల లాంటిది. ఆ కలలో మీ శరీరం వేడెక్కిపోతుంది. మీరు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోతారు, వణుకుపోతారు. అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే ఒక పీడకలను కన్నాం అనుకోండి, అప్పుడు ఆ పీడకలలో భయానికి మన ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంది. మన గుండెల్లోంచి దడ వచ్చేస్తుంది. అంత భయకంపితులం అయిపోతాము. కాసేపటి వరకు కూడా ఆ భయం నుంచి బయటకు రాలేము. బయటకు వచ్చిన తర్వాత నేను కలగన్నాను, దానికోసమా నేను ఇంత భయపడిపోయాను అని
సమర్థించుకుంటాం మనమే. అలా తెలిసేందుకు కొంత సమయం పడుతుంది. అంతవరకు ఆ పీడకల వల్ల ఏర్పడ్డ భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇంకా భయం ఒక పీడకల. అది మీకు ఎలా పుడుతుంది అనే విషయం గురించి ముందు మీరు తెలుసుకోవాలి. అసలు ఆ భయం ఎందుకు మనలోకి అలా వస్తుంది అని మనము పూర్తిగా అవగాహన శక్తి కలిగి ఉండాలి. లేకపోతే ప్రతి చిన్నదానికి భూతద్దంలో పెట్టి మరీ ఆలోచన చేస్తాం అది ఎందుకు వచ్చింది అని. అది మీలో ఎలా పుడుతుంది అనే విషయం గురించి ముందు మీరు తెలుసుకోవాలి. మీరేమిటి, మీ శక్తి ఏమిటో మీకు తెలీదు కాబట్టి మీరు భయపడుతున్నారు. అసలు మీ శక్తి ఏమిటి? అసలు ఈ భూమి మీదకి ఏ విధంగా వచ్చారు మీరు? అసలు మీరేంటి? మీరు మనిషేనా? మనిషికే భయాలు ఉంటాయి, దైవానికి భయం ఏమీ ఉండదు. కానీ మీరు మనిషా, దైవమా? ముందు దాని గురించి తెలుసుకోండి. దాని గురించి ఆ మూలం గురించి తెలుసుకున్నప్పుడే మీరెవరో మీకు అర్థమవుతుంది అని ఎంత చక్కగా చెప్పారు చూడండి. మౌలికంగా భయం ఒకటే అయినా అది అనేక రకాలుగా వ్యక్తం అవుతుంది. ఎలాగంటే మీ లోపల నేను కాదేమో అని లోపడున్న పరమాత్మ చెప్తాడట. నేను శరీరం కాదు, నేను ఆత్మను అని. నేను కాదేమో అనే అనుమానం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. భయం అంటే అదే. ఒక రకంగా మీరు కాదు అనేది వాస్తవమే. అందుకని నేనెవరో తెలుసుకోమని రమణ మహర్షి చెప్పడానికి కారణము. ముందు నువ్వెవరో నువ్వు తెలుసుకుంటేనే దేనినన్నా నువ్వు విచారణ చేయగలుగుతావు. ఎందుకంటే మీలో ఉన్నది దివ్యత్వమే అని మీరు తెలుసుకోవాలి, దాన్ని అనుభూతిని పొందాలి. అప్పుడు ఇలాంటి భయాలనేమి కూడా మనం పట్టించుకోము. దివ్యత్వమే తప్ప మీరు కాదు కాబట్టి నేను కాదేమో అని మీ అనుమానం సరైనదే. ఒక్కొక్కసారి నేను కాదేమో అని మనకు ఆలోచన వస్తుందట. ఆ దివ్యత్వాన్ని నువ్వు అనుభూతి పొందినప్పుడు మాత్రమే నువ్వు ఈ శరీరం కాదని ఒప్పుకుంటావు. అప్పటి వరకు నేను ఈ దేహాన్నే అని భ్రమలో ఉంటాము. ఈ అనుమానం మీలో ఉన్నంతకాలం మిమ్మల్ని మీరు పరిశీలించుకోరు. ఎందుకంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే మీ అసలు స్వరూపం బయట పడుతుందని మీకు స్పష్టంగా తెలుసు. మనల్ని మనం ఎప్పుడన్నా పరిశీలించుకున్నామండి పత్రిక గారు వచ్చే వరకు కూడా? అప్పుడు వరకు మనకి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ దేవుడికే విన్నవించుకుంటూ ఉన్నాము. మనల్ని మనం ఎప్పుడు కూడా నేను ఎలా ఉంటున్నాను, ఎలాంటి భోజనం తింటున్నాను, ఎలా ఆలోచిస్తున్నాను, మన కుటుంబ సభ్యులతో మనం ఎలా ప్రవర్తిస్తున్నామనే ఆలోచనే లేదు. ఏదో బతికేమనుకుంటూ ఆ భ్రమంలో బతికేస్తూనే ఉన్నాము. మీ అసలు స్వరూపం బయటపడుతుందని మీరు స్పష్టంగా మీకు తెలుసు, కానీ మీరు ప్రయత్నం చేయలేదు. అందుకే మీ నుంచి మీరు తప్పించుకుని తిరుగుతూ మీలా నటిస్తూనే ఉన్నారు. తప్పించుకుని తిరుగుతున్నాము, ఆ దైవాన్ని చేరుకోకుండా తప్పించుకుని తిరుగుతున్నామట. కానీ అది మీ మూర్ఖత్వమే తప్ప తెలివైన పని ఏమాత్రమో కానే కాదు. మీలోని ఈ మూర్ఖత్వము భ్రమాత్మకమైనదేనని, భ్రమే. ఈ మూర్ఖత్వం కూడా భ్రమే. ఆ భ్రమలోనే పడిపోతున్నాము మన గురించి మనం తెలుసుకోకుండా. ఇక అహం, మనకి ప్రతి క్షణము అహం మీ నరనరాల్లో చెక్కు చెదరకుండా ఉండేలా చేస్తుంది. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి అహంతో జీవించాము, నేను నాది అనుకుంటూ. అది అలా ఉండిపోయింది మీలో. అయితే ఈ నేను అనే అహం వాస్తవమైనది కాదని మీలో భయాన్ని సృష్టిస్తుంది. ఇది వాస్తవమైనది ఏమీ కాదు, కానీ ఆ అహంతో మనం ఉన్నంత కాలము కూడా ఈ భయంలో సృష్టిస్తుందట. ఆ అహమే ఈ భయాన్ని సృష్టిస్తుందట. ప్రేమ ఈ భయాన్ని నాశనం చేయగలదు. మీలో ఎప్పుడైతే ఆ ప్రేమ తరంగాలు, ఆ చైతన్యము ఎప్పుడైతే ప్రజ్వరిల్లుస్తూ ఉంటుందో ఆ ప్రేమ తరంగాలు, ఈ భయం నాశనం అయిపోతుందంట మన మూలంలోంచి కూడా. అలాగే భయంకరమైన రోగం కూడా మీలోని భయాన్ని నాశనం చేస్తుంది. చూడండి, భయంకరమైన రోగం వచ్చినప్పుడు చిన్ని రోగాలకు భయపడిపోతూ ఉంటాం. కానీ డాక్టర్ చెప్తాడు, ఈ రోగం నుంచి ఇంకా నువ్వు బయటపడలేవు, ఇంకా మరణమే తప్పదని. అప్పుడు భయం పోతుందట. వాళ్ళలో ఉన్న భయము ఇంకెలాగే ఈ పెద్ద రోగం నాకు వచ్చింది కాబట్టి నేను బతకను కాబట్టి అని ఆ భయాన్ని పోతుందట. ఇంకా చెయ్యగలదు. ఎవరి మరణాన్ని మీరు గమనించినా మీలోని భయం పోతుంది. అలాగే ఆ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా భయం పోతుందట. మనం వెళ్ళడానికి భయపడతాం, తీరా వెళ్ళిన తర్వాత అక్కడ భయమే ఉండదట. అలాగే శ్మశానానికి వెళ్ళడానికి భయం వేస్తుందండి, కానీ వెళితే అక్కడ భయమే ఉండదు. నిజంగా జగదీశ్వరి మేడం చనిపోయినప్పుడండి మేము వెళ్ళాము. ఆ మేడంని ఇంకెక్కడికి బయటికి తీసుకెళ్ళలేదు. ఆ పిరమిడ్ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయించి
ఆ బాడీని అక్కడే ఆ పక్కన సమాధి దగ్గరే ఆవిడ్ని ఆ నిప్పు అంటించి ఈ గంధపు చెక్కలు కర్పూరము ఇవన్నీ అందరి చేత వేయించారండి. అసలు శ్మశానం అనేది ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పక్కన మెట్లు ఉన్నాయి చూడండి, ఆ మెట్ల మీద కూర్చొని చూసామండి. కానీ అక్కడ భయం అనేది లేదు మాకు ఎవరికి కూడా. భయం లేదు, కానీ అది కాలేటప్పుడు సువాసనలే వచ్చాయండి, దుర్గంధం అస్సలు రాలేదన్నమాట. ఆవిడ జ్ఞానం అలాగా పరిమళించింది ఆ శవం కాలేటప్పుడు. ఇంకా లాస్ట్ కపాలం పేలేటప్పుడు అక్కడ ఎవరు ఉండకూడదటండి. అప్పుడు వరకు ఇంచుమించు 2 గంటలు కూర్చొని చూసామండి అక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా. అంటే ఆ భయం అనేది మనం దూరంగా ఉంటేనే మనల్ని భయపెడుతుంది, కానీ తీరా మనము దానిని ఎదిరికించి మనం అక్కడికి వెళ్తే మనకి ఎలాంటి భయం ఉండదు. నాకు నిజంగా ఆ శవం దగ్గర కూర్చున్న ఆ కాలేటప్పుడు ఉన్న మనలో అదో రకమైన వైరాగ్యం అనమాట. అంటే ఎప్పటికన్నా మనం కూడా వెళ్ళిపోతాం, మనం కూడా ఇంతే కదా అనే వైరాగ్యంతో మన మనసు ఆనందంగా ఉంటుంది అది చూస్తుంటే. ఇంకెప్పుడు తప్పులు చేయకూడదు, చాలా కరెక్ట్గా ఉండాలి. ఇంకెన్ని వచ్చేస్తాయండి ఆ శవం కాలేటప్పుడు ఉంటేనే. మనలో ఉన్న దురాలోచనలన్నీ వచ్చేస్తాయన్నమాట. మనం ఉన్నన్నాళ్ళు మంచిగా ఉండాలి, చెడ్డగా ఉండకూడదు అని. మరి ఆవిడ ఏం పట్టుకెళ్ళింది? ఆ శరీరం అంతా కాలిపోయింది. ఆవిడ అక్కడ నిర్మించిన ఆ గొప్ప నిర్మాణమే ఉండిపోయింది కదా, గొప్ప జ్ఞాన సంపదే ఉండిపోయింది కదా అని ఇలాంటివన్నీ వచ్చేస్తాయండి అక్కడ నుంచి చూస్తుంటేనే. ప్రతి ఒక్కరికి కూడా అదే అనుభూతి కలిగిందనమాట. ప్రేమ ఈ భయాన్ని నాశనం చేయగలదు. అలాగే భయంకరమైన రోగం కూడా మీలోని భయాన్ని నాశనం చేయగలదు. ఎవరి మరణాన్ని మీరు గమనించినా మీలోని భయం పోతుంది. ఇలా రకరకాలుగా ఇది చదివేటప్పుడు మేడమే గుర్తొచ్చారండి. ఈ రకరకాలుగా మీలో ఉన్న భయం పోతుంది. ఎందుకంటే మీలోని భయం చాలా బలహీనమైనది. అది చాలా బలహీనమైనది కాబట్టి ఎప్పుడు ఉండదండి మన దగ్గర. ఆ భయం అనేది ఎప్పుడు ఉండదు, బలహీనమైనది కాబట్టి. కానీ భయం వచ్చినప్పుడే దానికి శక్తిని ఇస్తామట. అప్పుడే ఎక్కువ శక్తినిచ్చి మన శరీరము క్షీణించిపోతుందట. ఆ భయానికి మనలో ఉన్న ఆ ఎనర్జీ అంతా క్షీణించిపోతుందట. ఈ విషయం మీకు తెలుసు, అయినా మీరు దాన్ని పట్టించుకోకుండా ఏదో విధంగా కాలం గడిపేస్తూ ఉంటారు. కానీ మీరు గమనించరు. ఆ విషయం కూడా మీకు తెలుసు. ఉట్టప్పుడు భయం లేనప్పుడు నేను బాగానే ఉంటున్నాను కదా, భయం వచ్చినప్పుడే కదా నా శరీరం అంతా భయకంపితం అయిపోతుందని తెలుసు. కానీ ఆ సందర్భం ఎదురైనప్పుడు తట్టుకునే శక్తి మీకు లేదు. ఇంకా ముల్లా నసరుద్దీన్ రైలులో ప్రయాణిస్తుండగా టికెట్ తనిఖీ అధికారి వచ్చి టికెట్ అడుగుతాడు అతన్ని. టికెట్ అడిగితే తను బ్యాగ్లో అన్నీ తడుగుతాడు, నిలుగుతాడు, ఎక్కడా కనిపించదు. అప్పుడు భయం మొదలవుతుంది. ఇప్పుడు వీడు మనకి శిక్ష వేస్తాడు. ఎందుకు అంటే మనము టికెట్ కొన్నామా లేకపోతే పాడేసుకున్నామా, కొన్నానట్టు గుర్తే. కానీ ఇంకో జేబులో చూడ్డనమాట. ఒక జేబుయే నిలుగుతాడు, ఇంకో జేబు నిలకడు. కానీ టికెట్ కలెక్టర్ అంటాడట, నువ్వు ఆ జేబుని నిలుగు అని. ఆడికి భయము. ఆ జేబులో కూడా లేకపోతే నేను జరిమానా కట్టాలి. కానీ నెలకుండా మనం ఇలాగా సర్ది చెప్పేయచ్చు అనే ఆలోచన వస్తుందట. మళ్ళీ తప్పుడు ఆలోచన అనమాట. నువ్వు ముందు ఆ జేబు తనిఖీ చేయనైనా, అందులో లేదనుకో నువ్వు జురుమానా కట్టాలి, లేకపోతే అది ఉంటే నువ్వు చక్కగా ప్రయాణం చేయొచ్చు. అంటే మన ఆలోచనలు ఇలా ఉంటాయట పరిపరి విధాలుగా. అందుకని ఇలాంటి కథల ద్వారా మనకు అర్థమయ్యేలాగా చెప్తారు. ఇక కావాలని ఆ జేబులో ఎతకలేదు. టికెట్ దొరికినా దొరకకపోయినా ఆ జేబులో వెతకను అనుకుంటాడు. ఇక ఆ జేబులో ఎతికితే లేదని రుజువు అయిపోయిందంటే నాకు శిక్ష పడుతుంది అని. ఇక అహంతో కూడా పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఈ అహం ఇలాంటి ఆలోచనలు పెట్టి మనల్ని ఇరికిస్తూ ఉంటుంది. ఎవరికి తెలుసు, టికెట్ ఆ జేబులో ఉంటే ఉండవచ్చు, అందుకే మీరు ఆ జేబులో వెతకరు. ఎందుకంటే మీకు మిగిలిన ఆ జేబు ఒక్కటే, కానీ మీ అంతరంగం ఆ జేబులో కూడా టికెట్ లేదనే చెప్తుంది. మిమ్మల్ని మీరు పరిశీలించుకోకుండా ఎక్కడెక్కడో ఎత్తుకేలా చేసి మీలోని లేనిపోని అహంకారాన్ని, మీ భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. అహంకారంతో వెతకము, కానీ ఒక పక్క భయము. మీరు తెలుసుకోవాలనుకున్న విషయాలన్నిటి పట్ల మీరు భయంగానే ఉంటుంది మీకు. మీరు అందం అంటే భయం. చాలామంది, కొంతమంది అందంగా ఉంటే భయం. నేను ఇంత అందంగా ఉన్నాను కదా, బయటకు వెళ్తే నన్ను ఎవరన్నా ఏమన్నా అనుకుంటారో, నన్ను మోహిస్తారేమో. అక్కడ వాళ్ళు అనుకున్నా లేకపోయినా ఇలాంటి ఊహ వచ్చేస్తూ ఉంటుందట. అందంగా ఉన్నామన్నా భయమే. ఎందుకంటే అది మీ ఆలోచనలు
ఆపేసి మిమ్మల్ని మీలోకి సులభంగా నెట్టేస్తుంది. చక్కని సూర్యాస్తమయం సమయంలో ఆకాశంలోని మేఘాలు వింత వింత రంగులు సంతరించుకుంటూ ఉంటాయి. ఆ అద్భుత సౌందర్యాన్ని చూసేందుకు కూడా మీరు భయపడతారు. కొంతమంది బయటకు వచ్చి ఆ యొక్క సౌందర్యాన్ని కూడా చూడడానికి భయపడుతూ ఉంటారట. ఎందుకంటే ఆ అద్భుత సౌందర్యం మీ మనసును దోచుకుని మిమ్మల్ని మీలోకి నెట్టేసి మీ ఆలోచనలు ఒక్కసారిగా ఆపేస్తాయనే భయం. ఆ ఆ ఆ యొక్క ఆనందకరమైన దృశ్యాలు చూస్తే నా ఆలోచనలు ఆగిపోతాయి అనే భయం అంట. ఇంకా ఒక్క క్షణం మీరు మైమరిచిపోతారు. నోట మాట రాదు. అలాంటి మరి ఆనందకరమైన దృశ్యాలు చూసేటప్పటికి చాలా ఆశ్చర్యమవుతుంది. ఆ ప్రకృతిలో విహరించేటప్పుడే తెలుస్తది. మీ ఆలోచనలన్నీ ఆగిపోతాయి. అకస్మాత్తుగా మీరు మీలోకి ప్రవేశిస్తారు. అలాగే అద్భుతమైన సంగీతం అన్నా, చక్కని కవిత్వం అన్నా, గాఢమైన సాన్నిధ్యం అన్నా అందరికీ భయమే. ఎందుకంటే ఆ ఆనందకరమైన సన్నివేశాలు సృష్టించి వినడానికి కూడా భయపడిపోతూ ఉంటారట. బయట ప్రపంచంలో చూడండి, మనము ఇక్కడ యజ్ఞం చేసుకుంటున్నాము, ఉగాది యజ్ఞం ఎంతో అద్భుతంగా ఉంటదని ఎంత చెప్పినా రారు. ఆ పక్కనే ఉంటారు, రారు. వాళ్ళకి భయము. అక్కడ కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమో ఏం జరుగుతుందో అని రకరకాల ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారనమాట. వ్యక్తుల ప్రేమ వ్యవహారాలన్నీ కేవలం కుమ్ములాట వ్యవహారాలే. ఇలా కుమ్ములాడుకుంటూనే ఉంటారట. మనసు పరిపరి విధాలుగా లోపల మననం చేస్తూ ఉంటది కాబట్టి ఆ మనసుతో కుమ్ములాడుకుంటూ ఉంటారట. వారు పరస్పర అంతరంగ తరంగాల లోతుల్లోకి తొంగి చూడరు. ఆ లోతుల్లోకి వెళ్ళినప్పుడే అక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. కానీ అప్పటి వరకు అది కరెక్టా కాదా అని ఇలాంటి జడ్జిమెంట్ తోటే ఉంటారు. ఎందుకంటే వారు అనుకున్నట్లు అక్కడ అంతరంగ దర్పణంలో తాము లేకపోతే కొంప మునిగిపోతుందేమో అని. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కళ్ళు మూసుకుని కూర్చున్నారు. నాకేమన్నా అయిపోతుందేమో అని భయం. అందుకే అందరికీ ప్రేమ అంటే భయం. అందుకే వారు కేవలం ప్రేమ పేరుతో నాటకాలు ఆడుతూ ప్రేమ నటిస్తారు. ఆ ప్రేమన్నా భయమే. ఎందుకంటే వాళ్ళ అంతరంగం నుంచి ఆ తరంగాలు రావు, పైగా నటిస్తూ ఉంటారట. అలాగే ధ్యానం అన్నా అందరికీ భయమే. ఒకవేళ ధ్యానం చేసిన మహా అయితే వారు ధ్యానం పేరుతో కూడా నూతన ఆలోచన మార్గాలను సాధన చేస్తూ ఉంటారు. మహర్షి మహేష్ యోగా చెప్తున్న భావాతీత ధ్యానము అంటే అదే, కానీ అది ధ్యానము కాదు, భావాతీతమైనది కాదు. అది కేవలం ఒక మంత్రాన్ని ఉచ్చరించడం మాత్రమే. కొంతమంది మేము భావాతీత ధ్యానం చేస్తున్నాము, మేము మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటాము, ఏకాగ్ర చిత్తంతో ఉంటామని వాళ్ళకు వాళ్ళు సరిపించుకుంటారట. మన ధ్యానానికి రమ్మంటే, మా దేవుడి దగ్గరికి వెళ్తే మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మేము భజనలు చేస్తే చాలా హాయిగా ఉంటుందని ఇలా సరిపుచ్చుకుంటారట. కానీ ఆత్మ తట్టి లేపుతూ ఉంటుందట మనల్ని చూసి, మన ఉత్సాహంగా చేసే కార్యక్రమాలు చూసి. ఒక్క క్షణం ఆలోచిస్తారు కంట, కానీ అహం అడ్డుతుందట. వాళ్ళు దానికి మనం వెళ్ళడం ఏంటి అని అహం అడ్డుతూ ఉంటుందట. ఇక ఒక క్రమ పద్ధతిలో ఆలోచించే విధానమే అది ధ్యానము చేయకుండా ఉండేందుకు అదొక నూతన సాధనం. ధ్యానం నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఎప్పుడూ క్రైస్తవ, మహమ్మదీయ, హిందూ ప్రార్థనలు అదే పనిగా చేస్తూనే ఉంటారు. కానీ అవి ధ్యానాలు కాదని అందరూ గుర్తించుకోండి. అవేమీ మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పొర్లు దండాలు పెట్టినా అవేమీ ధ్యానాలు కాదు. మనసు ఎంత మోసకారి అంటే ధ్యానం పేరుతో అది అనేక అసాధారణ మిథ్యా మార్గాలను సృష్టిస్తుంది. మనకు నచ్చ చెప్పడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారట ఈ ధ్యానం చేయడానికి. మీరు మీ మనసు ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం అంటే. అంతే కదా, మనసుని ఆపడమే కదా, ఏమీ చేయకుండా కూర్చోవడమే ధ్యానం అంటే. కానీ అజ్ఞాన స్థితిలో ఉన్న వారికి అదేంటో అని దానికి చిలవల పలవలో అల్లుతూ భయపడుతూ ఉంటారట. అంటే ఏకాగ్ర చిత్తంతో మంత్రోచ్చారణ చేస్తూ విగ్రహారాధన చేయడం అనేది ఉండదు అక్కడ. మంత్రోచ్చారణ ఉండదు, విగ్రహారాధన ఉండదు. మీరు కేవలం ఏమీ చేయకుండా ఊరికే అలా ఉంటారు. ఆ స్థితిలో మీ అహంతో పాటు దాని నీడ కూడా అదృశ్యమైపోతుంది. అహంతో పాటే ఉంటుందట ఈ భయం కూడా. ఆ రెండూ అదృశ్యమైపోతుంది. ఈ మంత్ర జపము మానేసి మహాశూన్య స్థితిలో ఎప్పుడైతే ఉంటారో దాని మూలం నుంచి మీరు వదిలేయగలుగుతారు. అహం నీడే భయం కాబట్టి అహంతో పాటు భయం కూడా అదృశ్యమైపోతుంది. అతి ముఖ్యమైన సమస్యలలో భయం ఒకటి.
ప్రతి మనిషి దాని బారిన పడక తప్పదు. కాబట్టి ప్రతి మనిషి ఖచ్చితంగా భయం గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. ఎంత సూక్ష్మంగా చెప్పారు. ఈ భయం నుంచి బయటపడాలి అని అంటే ముందు కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. మేము మంత్రం చేస్తున్నాము, మా గురువుగారు మంత్రం ఇచ్చారు, భయం లేకుండానే ఉండడానికి మంత్రం ఇచ్చారు అని అది ఉచ్చారణ చేస్తూ కూర్చుంటే ఆ భయం ఇంకా మూలాల్లోకి వెళ్ళిపోతుంది. మీరు పూర్తిగా మనసును శూన్యం చేసుకుని ధ్యానం చేసినప్పుడే అహంతో పాటు భయం కూడా పోతుంది అని చెప్తున్నారు. మనమే ఎంత నిర్భయంగా ఒంటరిగా వెళ్ళి అన్ని చక్కబెట్టుకుని వస్తున్నామండి. అసలు గుర్తు చేసుకుంటే ప్రతి చిన్నదానికి బయటికి వెళ్ళాలంటే భయము, మాట్లాడాలంటే భయము, నీళ్ళంటే భయము, 10 మంది కూర్చున్న చోట మాట్లాడాలన్న భయమే. వాళ్ళు ఏమనుకుంటారో అని, నేను సరిగ్గా మాట్లాడలేనేమో, ఇన్ని భయాలతో ఉన్న మనము నిర్భయంగా ఇప్పుడు ఎంతో ధైర్యంగా సత్యాన్ని మనం చెప్పగలుగుతున్నాము. అందరూ కూడా మాంసాహారం తినకూడదని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అంతకుముందైతే భయమే కదా. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళ ఇష్టం వాళ్ళు తింటున్నారు. కానీ ఇక్కడ సత్యాన్ని చెప్పకపోతే ఆ దోషం మందే అని మనకు అర్థమైపోయింది. వాళ్ళు ఏమనుకున్నా మనకు సంబంధం లేదు. ఇది సత్యము. మనం చెప్పవలసిందే అక్కడ. ఏదో ఒకరోజు మీరు కూడా మరణించక తప్పదు. మరణం గురించి మీలోని అహం మిమ్మల్ని భయపెడుతూ ఉంటుంది. కానీ మీరు మాత్రం మరణం ఇతరులకే వస్తుందని అనుకుంటూ ఉంటారు. ఇతరులకే కానీ నాకు మరణం రాదని అనుకుంటూ ఉంటారట. ఇలాంటి మూర్ఖులు కూడా ఉంటారు. అందుకనే ధర్మరాజుకి యక్షుడు ప్రశ్నలు వేస్తారండి. యక్ష ప్రశ్నలు ఉంటాయి. యక్ష ప్రశ్నలో ధర్మరాజుని అడుగుతారనమాట. ఏమని అడుగుతారంటే ఒక ప్రశ్న వేస్తాడు. అసలు మరణం అంటే భయం లేకుండా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? అది శాశ్వతమైందా అని అడుగుతారు. ఎవరైతే ఆశ్చర్యకరమైన విషయాన్ని అడుగుతాడనమాట. అప్పుడు ధర్మరాజు సమాధానం చెప్తాడు. ఎవరైతే నేను మరణించను, నేను శాశ్వతంగా భూమి మీద ఉంటాను అనుకుంటాడో అలా అనుకునేవాడే ఆశ్చర్యమైన వ్యక్తి అన్నారట. అంతే కదా. ఎవ్వరు పుట్టినవాడు ప్రతి ఒక్కడు కూడా ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవలసిందే. నేను ఉంటాననేవాడే ఆశ్చర్యకరమైన విషయం అని చెప్తున్నారు. ఇక్కడ కూడా చనిపోతాడు మీ స్నేహితుడు. ఇక్కడ అందరికీ చావు వస్తుంది కానీ నాకు చావు రాదని అనుకుంటాడట. అది నిజమే. మీ పక్కంటి వాడు చనిపోతాడు, మీకు తెలిసిన వ్యక్తి చనిపోతారు, మీ స్నేహితుడు, మీ భార్య, మీ తల్లి చనిపోతారు. ఇలా మరణం మీకు తప్ప ఎవరెవరికో సంభవిస్తుందని ఈ సత్యం చోటను మీరు నక్కి ఉండి మరణం విషయంలో మీకేదో మినహాయింపు ఉన్నట్లు మీరు ఎప్పటికీ మరణించరని భావిస్తూ ఉంటారట కొంతమంది. నాకు మినహాయింపు ఉంటుంది, వాళ్ళందరూ చనిపోయినా నేను ఎప్పుడూ ఉంటానని. అలా మీలోని అహం మిమ్మల్ని రక్షించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ ఇతరులు చనిపోయినప్పుడల్లా మీలో ఏదో వణుకు పుడుతుంది. వణుకైతే పుడుతుంది, వాళ్ళందరూ ఉన్నారు కదా, వెళ్ళిపోయారు నన్ను అని గుర్తు చేస్తుంది. ప్రతి మరణం మీకు ఒక చిన్న మరణం లాంటిదే. మృత్యు ఎవరి కోసమో వచ్చిందని అడిగేందుకు మీరు ఎవరిని పంపకండి. అది మీకోసం కూడా రావచ్చు ఎప్పుడొకప్పుడు. ప్రతి మరణం మీ మరణమే. చెట్టు నుంచి ఒక ఎండుటాకు రాలిపడినా అది కూడా మీ మరణమే. అందుకే మనని మనం కాపాడుకుంటూనే ఉంటాం ఎప్పుడు. ఎవరైనా చనిపోతున్నప్పుడు మనము అమరత్వం గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి మాటలు వెలివేస్తూ ఉంటాం అనమాట. ఎవరన్నా చనిపోతే అమరత్వం గురించి మాట్లాడుతూ ఉంటామంట. ఇక ఆత్మకు మరణం లేదంటూ చెట్టు నుంచి ఎండుడాకులు రాలి పడుతున్నప్పుడు త్వరలో వసంతం తప్పకుండా వస్తుంది, మళ్ళీ ఆకులు చిగురుస్తాయి, కాబట్టి బాధపడవలసిన పని లేదు, ఇది కేవలం కాలానుగుణంగా వచ్చే మార్పు మాత్రమే అని ఇలా పైగా చెబుతూ ఉంటామంట సరిపుచ్చుకోవడానికి. మనుషులు ఆత్మ శాశ్వతమైనదని, దానికి మరణం లేదని నమ్ముతారు. ఎందుకంటే వారికి మరణం అంటే భయం కాదు. కారణం పిరికితనం. మనిషి ఎంత పిరిగివాడైతే అంతగా ఆత్మ శాశ్వతమైనదని, దానికి మరణం లేదని నమ్ముతావు. అంత మాత్రాన అతను ధార్మికుడు కాడు, అతను కేవలం పిరికివాడు అంతే. ఆత్మ శాశ్వతమనే నమ్మకానికి మతంతో పని లేదు. నేను కాదు అని ధార్మికునికి తెలుసు కాబట్టి అతనికి నేనుతో పని లేదు. నేనుతో అంటే ఈ శరీరంతో పని లేదు. ఆయనకి సత్యం అర్థమైపోయింది. నేను ఆత్మని అనే సత్యం అర్థమైపోయింది. ఇక మనం సృష్టించుకున్న ఈ నేను నాకు అనేవి కేవలం తాత్కాలికమే తప్ప శాశ్వతమైనవి కావు. ఇక మిగిలినవన్నీ శాశ్వతమైనవే. ఎప్పుడైతే నేను అని మనకి అర్థం కాకపోతే శాశ్వతమైన మేను అంటే అశాశ్వతమైనవి అని తెలిసే వరకు కూడా అశాశ్వతమైనవే శాశ్వతమని భ్రమలో జీవిస్తూ ఉంటామంట.
ఎప్పుడైతే మనకు సత్యం అర్థమైపోయిందో, నేను అంటే ఆత్మ, ఈ ఆత్మ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. ఈ శాశ్వతంగా ఉండేవే ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యనే మనం ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి అని అనుకుంటామంట. నేను అనే దాని నీడే భయం. ఈ నేను అనే భ్రమలో ఎప్పుడైతే ఉంటామో ఆ నీడలోనే ఆ భయం దాక్కుని ఉంటుందట. లోపల ఎక్కడో తాను మరణించక తప్పదు అనే భయం వల్ల ఆ నేను అనేది ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది. ఒక్కొక్కసారి గుర్తొస్తూ ఉంటుంది, నేను అని పట్టుకొని కూర్చుంటున్నాను, ఎప్పుడొకప్పుడు మరణం నాకు కూడా వస్తుందేమో అని. కాబట్టి మరణ భయమే మౌలికమైన భయం. అందుకే అతను ఇతర భయాలన్నీ కేవలం మరణ భయాన్నే ప్రతిబింబిస్తాయి. కానీ తమాషా ఏమిటంటే మరణం కూడా ఎలాంటి అస్తిత్వం లేని అహం లాంటిదే. కాబట్టి ఎలాంటి అస్తిత్వం లేని అహం మరణాల మధ్య వారధిగా ఉండేదే భయం. ఇక సహజంగా భయానికి ఎలాంటి శక్తి లేదు, అది నిర్వీర్యమైనది. మీరు భయాన్ని నమ్ముతున్నారు కాబట్టి దానిపై మీకున్న నమ్మకమే దానికున్న ఏకైక శక్తి. మనం భయాన్ని నమ్మినంతసేపు కూడా దానికి శక్తిని ఇస్తూ ఉంటాం, కానీ దానికి ఎలాంటి శక్తి లేదు. మీ లోపల లోతుల్లో మునిగి అక్కడ శూన్యాన్ని తెలుసుకునేందుకు మీరు సిద్ధంగా లేరు. అక్కడ మనము ఆ ధ్యాన స్థితిలో ఆ లోతులకు వెళ్ళినప్పుడు అక్కడ మహాశూన్యాన్ని గమనించినప్పుడు కానీ మీరు దాన్ని అందుకోవాలని సిద్ధంగా లేరు. మీలోనే ఆ బలహీనతే భయానికి ఉన్న ఏకైక శక్తి. అలా బలహీనతగా ఎవరైతే ఉంటారో ఆ భయానికి శక్తి పెరుగుతూ ఉంటుందట. లేకపోతే దానికి ఎలాంటి శక్తి లేదు. మనలో ఉన్న ఆ శక్తిని నమ్ముకున్నప్పుడు మాత్రమే ఆ భయానికి శక్తి లేకుండా దాని నుంచి బయటకు పడగలుగుతాము. మనం ఆ లోతులకు వెళ్ళనంతసేపు కూడా భయానికే శక్తినిస్తూ ఉంటాము. ప్రేమ సృజనాత్మకమైనది, అందుకే అది జన్మిస్తుంది. కానీ భయం నిర్వీర్యమైనది, అందుకే ఇంతవరకు భయం నుంచి పుట్టింది కానీ అది సృష్టించింది కానీ ఏదీ లేదు. అంతే కదండి. భయంతో మనం ఏమీ సృష్టించలేము, కానీ మన శక్తిహీనమైపోతాము ఆ భయం వచ్చినప్పుడు. భయం నిస్సారమైనది కాబట్టే అది దేనిని సృష్టించలేదు. కానీ భయానికి ఎలాంటి అస్తిత్వం లేకపోయినా అది మిమ్మల్ని చుట్టుముట్టి మీ శక్తియుక్తులన్నిటినీ హరించి మీ జీవితాన్నే సర్వనాశనం చేసేస్తుంది. పైగా భయం కేవలం చిన్న అలల పైపైనే ఉంటుంది. ఆ సముద్రంలో పైపైన అలలు ఎలా ఉంటుందో పైపైనే ఉంటుందట. ఆ భయం అనేది మన లోతుల్లో ఉండదండి మాత్రమే. అందుకే అది మిమ్మల్ని కూడా పైపైనే ఉంచుతూ మీరు అందం, ఆనందం, ప్రేమ, కవిత్వం, ధ్యానం, వేడుక వంటి వాటి లోతుకి వెళ్లకుండా చేసే వాటిని పూర్తిగా అనుభవించకుండా చేస్తుంది. అది పైపైనే ఉంటుంది కాబట్టి ఆ భయము మనల్ని శాశ్వతమైన వాటిల్ని కూడా పైపైనే ఉంచుతుందట. మన లోతులకు వెళ్ళనివ్వదు. ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళినా ఏదో ఇలా కళ్ళు మూసుకుని అలా తెరిచేసి నాకు ఆలోచనలు వచ్చేస్తున్నాయని బయటకు వచ్చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఆ భయము పైపైనే ఉంటుంది కాబట్టి భయానికి భయపడకుండా ధైర్యంగా లోపల అంతరంగంలోకి వెళ్ళి చూడాలి. ఆ భయానికి భయపడకుండా ఆ అంతరంగం మనకి భయపెట్టేస్తూ ఉంటారండి మన చుట్టూ కొంతమంది మాస్టర్స్. ఎంతవరకు ఆ భయాన్ని అధిగమించి ఈ బ్రహ్మజ్ఞానాన్ని అందుకుంటున్నారని ఇలా కళ్ళు మూసుకోగానే ఏవో దృశ్యాలు కనిపించడము, శబ్దాలు కనిపించడము, ఎవరో నన్ను భయపెట్టేస్తున్నారని భయపడిపోతూ కళ్ళు తెరిచేస్తూ ఉంటారు. మొన్న కొత్త క్లాస్కి వెళ్ళానండి అనపర్తి. నాకు ఇంటి దగ్గర కూర్చుంటే కళ్ళు మూసుకుంటే భయం వేసేస్తుందని. ఇప్పుడు అందరిలోనే కూర్చున్నావు కదమ్మా పిరమిడ్లో ధ్యానం ఎలా ఉంది అని అంటే, అసలు కళ్ళు మూస్తేనే నాకు ఎవరెవరో శబ్దాలు, కలర్స్ అన్నీ వచ్చేస్తుంటే కళ్ళు తెరిచే అసలు కళ్ళు మూసుకోవాలని దాని మీద ఎరుకు కలిగి ఉండలేకపోతున్నానండి. నేను కళ్ళు ఎలా ముయ్యాలని అది అడిగింది. కళ్ళు ఎలా ముయ్యాలిగా ఇక్కడ కూర్చుని అంటే కళ్ళు మూసుకుంటే తనకు భయం వేసేస్తుందట. అంటే ఎంత అజ్ఞాన స్థితిలో ఉన్నారు. అలాగే వెళ్ళనివ్వకుండా భయం అడ్డుకుంటుంది మన అంతరంగంలోకి వెళ్ళకుండా. ఎవరైతే అంతరంగంలోకి వెళ్ళి చూసినప్పుడే ఆ భయాన్ని మనం ఎదుర్కోగలుగుతాము. ఒకవేళ అక్కడ ఏమీ లేకపోతే అక్కడ అంతా శూన్యమే. అయితే కొంప మునిగేదేముంది? మీకేమి కొంతమంది అంటూ ఉంటారు, నాకేం కనిపించట్లేదండి, వినిపించట్లేదు. ఇప్పుడు ఏమైంది? అక్కడ శూన్యంగా ఉంటుంది. ఆ శూన్యాన్నే గమనించండి. మీ కొంప ఏమన్నా మునిగిపోతుందా అని అడుగుతున్నారు. ఆ శూన్యాన్ని గమనించండి. అక్కడ ఏమి వినిపించక్కర్లేదు, కనిపించక్కర్లేదు. ఆ మహాశూన్యంలోని ఉన్న ఆ ఆనందాన్ని, అనుభూతిని పొందండి. ఏమీ లేదు అనే మన ప్రకృతి, అదే మన సహజ స్వభావము. కాబట్టి శూన్యం గురించి చింతించవలసిన పనే లేదు.
ఎందుకంటే ప్రకృతి అంతా మహాశూన్యంలోనే ఉంది. ఆ ప్రకృతి అంతా ఆ శూన్యంలో ఉంది కాబట్టి అంత అందంగా, అంత ఆనందంగా ఉంది. మనం కూడా అంతర్ ప్రపంచంలోకి వెళ్ళి ఆ శూన్యాన్ని గమనించినప్పుడు మనం కూడా అంత ఆనందంగా ఉండగలుగుతాం. అంత అందంగా ఉండగలుగుతాము. ఆకాశం ఎంత అందంగా ఉంటుందో అది మహాశూన్యమే కదా! ఆకాశం అంతా మహాశూన్యంగానే ఉంటుంది. అంత అందంగా ఉంటుంది. ఇక ఆకాశం శూన్యం కాబట్టే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి వంటి అన్ని గ్రహాలకు చోటిచ్చిందంట ఆకాశం. అంత శూన్యంగా ఉంది కాబట్టే. మనం ఎవరికి అవకాశం ఇస్తున్నాము? మనం కూడా చోటివ్వాలి కదా! మనం శూన్యంగా లేక కదా! మనము నేను అని ఒక పరిధి పెట్టుకున్నాము. నేను, నా వాళ్ళు, నా బిడ్డలు, నా భర్త అనుకుంటా. ఎప్పుడైతే ఆ మహాశూన్యంతో ఏకత్వం ఏర్పడిందో మనకి అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతాము. ప్రతి ఒక్కరికి మన దగ్గర చోటిస్తాము. తనలో ఇమిడ్చుకొని మొత్తం అస్తిత్వానికే నేపథ్యమైంది ఆ ప్రకృతి మాత. మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. గ్రహాలు పుట్టి అదృశ్యమవుతూ ఉంటాయి. నక్షత్రాలు ఉదయించి రాలిపోతూ ఉంటాయి. కానీ ఆకాశం మాత్రము ఎప్పుడూ ఒక సాక్షి తత్వంతోటే ఉంటుంది. అలాగే నువ్వు అంత స్థిరంగా, అంత సాక్షి తత్వంగా ఉండాలి. ఎందుకంటే మన దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమంది మన బిడ్డలే అకాలంలో వెళ్ళిపోతూ ఉంటారు. అయినా సరే ఆ ఆకాశం ఎంత సాక్షితత్వంగా ఉందో, తన దగ్గర ఉన్న ఆ నక్షత్రాలు రాలిపోతూ ఉంటాయి. మేఘాలు తనను తాకి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఒక సాక్షితత్వంగా ఉంటాయి. ప్రకృతిని చూసి ఆ సాక్షితత్వాన్ని నేర్చుకోవాలి. అప్పుడే ఆ భయం పోతుంది మనలోంచి. ఇక స్థిరంగా ఉంటుంది. సరిగ్గా అలాగే మీలోనే అంతర్గత ఆకాశం ఉంది. మీలో కూడా బయట ఆకాశం ఎలాగుందో మీ అంతర్గత ఆకాశం మీలో కూడా ఉంది. మీ లోపల ఉనికే మీ అంతర్గత ఆకాశము. మీ లోపలికి ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉంటారో అదే అంతర్గత ఆకాశము. అది కూడా ఎవరూ తాకని ఎలాంటి మచ్చలేని మాసిపోని శూన్యమే. ఎక్కడా మచ్చ లేకుండా ఉంటుందట మన అంతర్ ప్రపంచము. ఈ అంతర్గత ఆకాశాన్నే మనము సాక్షి అని గమనించేవాడని అంటాము. ధ్యానం అంతిమ గమ్యం అదే. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ మనస్సాక్షి అంటే అదే అంతర్ ప్రపంచము. ఆ సాక్షి ద్వారానే మనము మన అంతరంగం నుంచి అనంతమైన ఆ విజ్ఞానాన్ని పొందుతాము. ఆ ధ్యాన కాంతే అంతిమ గమ్యం మనకి. మీరు మీలోకి ప్రయాణించి మీ అంతర్గత ఆకాశంలో విహరించండి. అక్కడ మీ ఆలోచనలు, భావాలు, కలలు, కోరికలు, జ్ఞాపకాలు, ఊహలు, వాస్తవాలు మీకు చాలా కనబడుతూ అంతర్ ప్రపంచంలోకి వెళ్తే మీరు బాహు ప్రపంచంలో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో అంతర్ ప్రపంచానికి వెళ్ళిన తర్వాత కూడా అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే కరిగిపోతూ ఉంటాయి. కొత్తలో నాకు ఇంకా ఆలోచనలు వచ్చేస్తున్నాయంటే రానివ్వండి. ఈరోజు ఒక 100 వచ్చాయంటే రేపు ఒక 70 అలా రోజు రోజుకి ఆలోచనలు కరిగిపోతాయి. మీలో ఉన్న ఆలోచనలన్నీ కూడా మీరు కనబడతాయి. మీరు అనేవి కాదని గుర్తించుకుని వాటిని నిదానంగా తొలగించడం ప్రారంభించండి. ఇవేమీ నేను కాదు అని మీకు మీరే నిదానించుకుని ఆ యొక్క ధ్యాన శక్తితో వాటిలన్నీ తొలగించడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒక రోజున అక్కడ ఉన్నదంతా అదృశ్యమైపోతుంది. అంటే మీ జీవితానికి రావాల్సిన అద్భుతమైన క్షణాలు వచ్చేస్తాయి. అక్కడ మహాశూన్యమే ఇంకా. అక్కడేమీ కనిపించవు, వినిపించవు. అవన్నీ కనిపించేవన్నీ కూడా అదృశ్యమైపోతుంది. అప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్టు మీరు నిర్ణయించుకోవాలి. ఆ స్థితే నిర్భయత్వం అని, పరిపూర్ణ ప్రేమతత్వం అని, శాశ్వతమైన దివ్యత్వం అని తెలుసుకునేందుకు అక్కడ దర్శించేవాడు మాత్రమే మిగులుతారు. అక్కడ ఇద్దరు ఉండరు. దర్శించేవాడు ఒక్కడే. ఆ దర్శించేది నేనే అని మీరు విశ్వసించినప్పుడు మాత్రమే అవన్నీ మీరు దర్శించగలుగుతారు. దానినే దార్శనికుడు, అతనే శూన్యాకాశము, అతనే యోగి, అతనే జ్ఞాని. ఆ విధంగా ఎవరైతే దర్శిస్తూ ఉంటారో వారే యోగి, ఆయనే జ్ఞాని. భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడికి పోతుంది? ఈ ప్రపంచం అంతమైపోతుందన్న భయం నా కడుపులో ఏదో దేవుతూ నన్ను రకరకాలుగా వేధిస్తుంది. అసలు భయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడికి పోతుంది? అంటే మనము ఇలాంటి వార్తలన్నీ చూసి భయకంపితులైపోతూ ఉంటాము. చూడండి యుద్ధం వస్తుందని మొదట్లో ఇప్పుడు యుద్ధం కూడా జరుగుతుంది. అక్కడ ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. కొంతమంది మనకి బాహు ప్రపంచంలో జీవించే వాళ్ళందరికీ కూడా అమ్మో! ఆ యుద్ధం మనకు కూడా వచ్చేస్తదేమో! మన ఈ ఆస్తులు, ఈ బిల్డింగులు, మన పిల్లలు వీళ్ళందరూ ఏమైపోతారో అని
ఆ కడుపులో దేవేసినట్టు అయిపోతుందట. అంతలా తీసేసుకుంటారనమాట లోపలికి, ఎక్కడో జరిగిన విషయాలను కూడా. మీ భయాన్ని ఏదో గుర్తింపు కోసము పడే ఆరాట ఫలితాలే మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తారు. అవన్నీ కూడా గుర్తింపు కోసము ఆరాటపడే ఆ భయాన్ని మామూలుగా ఎదుటి వాళ్ళతో మనము చర్చిస్తూ మన అంతరంగంలోకి తీసేసుకుంటామంట. ఇక మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తారు. ఆ ప్రేమతో పాటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఎక్కడ వదిలేస్తాడో అని భయం మళ్ళీ మొదలవుతుందట. ఎవరో తెలియని వ్యక్తిని ప్రేమిస్తారు. మళ్ళీ వెంటనే ఆలోచన వచ్చేస్తుందట. ఇప్పుడు మనకి ఈ నెట్లో చూసుకుని చేసుకోవడాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళ గురించి ఏమీ తెలీదు. కానీ ఆ మాటలు, ఆ ఆకర్షణతో పడతారు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఈ నెగెటివ్ ఆలోచన కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఏమో అతని గురించి ఏమీ తెలియదు కదా! నేనే ఇంత గుడ్డిగా నమ్మేస్తున్నాను అతన్ని. అతను ఏమన్నా వదిలేస్తాడేమో! అంతకుముందు ఒక అమ్మాయిని ప్రేమించాడు. వదిలేశాడు. ఆ అమ్మాయి ప్రవర్తన బాగోలేదని చెప్తున్నాడు. ఏమో రేపొద్దున నన్ను కూడా ఇలా వదిలేస్తాడేమో! మళ్ళీ భయం పట్టుకుంటది. అంటే అక్కడ మన మీద మనకే నమ్మకం లేదు. ఆ నమ్మకం ఉన్నప్పుడే అతను ఆ అమ్మాయిని వదిలేసిన తర్వాత తను చేసుకున్నప్పుడు తను బాగా చూసుకుంటాడని తను ఆలోచన చేసుకునే, నిర్ణయం తీసుకునే అనుకోవాలి కదా! మళ్ళీ ఒక పక్కన అతన్ని ప్రేమిస్తూ ఉంటూ, మళ్ళీ అతను వదిలేస్తాడేమో అని భయపడుతూ ఉంటామంట. అంటే మనము ఆ నెగెటివ్ ఆలోచనకి ఎక్కువ శక్తినిచ్చి, పాజిటివ్ ఆలోచనకి తక్కువ శక్తిస్తే ఏమవుతుంది? ఆ నెగెటివే ఆ తరంగాలుగా వెళ్ళి అతన్ని హత్తుకుని అదే విధంగా చేసేలాగా మనకి ఎదురవుతూ ఉంటాయని చెప్పారనమాట. అందుకనే ఏ వ్యక్తిలో ఉన్న ఆ యొక్క దైవీ లక్షణాలనే మనం చూసుకోవాలి. వాళ్ళలో చెడు కూడా ఉంటది. చెడుని వదిలిపెట్టేసి దైవీ లక్షణాలను ఎప్పుడైతే చూస్తూ ఉంటామో, మరి చూసే గుణం మనకు రావాలంటే ముందు మనం అది అయ్యి ఉండాలి. అది అయ్యి ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళలో కూడా మనం చూడగలిగే శక్తిని మనం పొందగలుగుతాము. లేకపోతే ఈ భయాల్లోనే మనము సతమతం అవుతూ ఉంటాము. ఆ వ్యక్తి ఎవరినో వదిలి మీతో వచ్చాడని మీకు తెలుసు. అందుకే అతను మళ్ళీ అదే పని మీకు చేయొచ్చు కదా అనే భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ వ్యక్తితో చాలా గాఢమైన అనుబంధంతో ఉన్నారు. కానీ రేపు మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని వదిలేస్తే బాధపడాల్సిన పనేముంది? వదిలేసాడే అనుకోండి, మరి అప్పటి వరకు ఒంటరిగానే ఉన్నాం కదా! ఒంటరిగా ఉన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి తోడుగా ఎవరు లేరు కదా! మనం ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే ఎళ్ళిపోతాము. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు నేను ఒంటరిగా ధైర్యంగా ఉండగలిగిననే ఆ యొక్క స్థితిని మనం సంపాదించుకోవాలి. మనకెప్పుడు తోడు ఎప్పుడు తోడుండరు. ఏదో ఒక టైంలో ఒంటరిగా జీవించవలసిన సందర్భాలు వచ్చినప్పుడు కూడా మనతో ఆ దైవం తోడుంటాడు. అందుకనే ధ్యానం దేనికి ఉపయోగపడుతదని సేత్‌ని అడిగితే సేత్ మాస్టర్ ఏమంటారంటే, "నువ్వు చేసే సాధన వృద్ధాప్య టైంలోనే మరణాంతర జీవితానికి ఉపయోగపడుతదని" చెప్తాడు. ఈ భూమి మీద అందరితో కలిసి ఉండడానికి కాదు. ఆ శక్తి ఉన్నప్పుడు అందరూ మనకు చుట్టాలే. మన దగ్గర ఉన్నప్పుడు అందరూ చుట్టాలే. కానీ ఇప్పుడు ఈ వయసులో ఉన్నప్పుడు సాధన చేసిన శక్తి అంతా కూడా నీకు వృద్ధాప్యం వచ్చేటప్పుడు నీ దగ్గర ఎవరు ఉండరు. అప్పుడు ఈ శక్తి నిన్ను కాపాడుతుంది. ఇంకా ఎక్కువ సాధన చేసి చిన్నప్పటి నుంచి ఇంకా సాధన చేసి దైవీ గుణాలతో ఉంటే అది మరణాంతర జీవితానికి ఉపయోగపడుతది. దాని గురించి సాధన చెయ్యవయ్యా అని చెప్తారు. అది. మీకు బెనిఫిట్ ఏంటి అనంటే. కానీ రేపు మీరు ప్రేమించిన వ్యక్తి అయిపోయింది. మీరు ఒంటరిగానే ఈ ప్రపంచంలోకి వచ్చారని, మీరు ప్రేమించిన వ్యక్తి ప్రమేయం లేకుండా నిన్న కూడా మీరు ఇక్కడ ఒంటరిగా హాయిగా ఉన్నారనే చిన్న సత్యాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఒంటరిగానే ఉన్నాం కదా! ఎన్నో సందర్భాల్లో మనం ఒంటరిగానే తల్లి గర్భంలో ఒంటరిగానే జీవించాము. ఆ తర్వాత ఏదన్నా పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం ఒంటరిగానే ఉన్నాము. అప్పుడు ధైర్యంగా ఉన్నాం కదా! ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి మనల్ని పెళ్లి చేసుకొని వదిలేస్తాడేమో అని నువ్వెందుకు ఆ భావన పెట్టుకొని భయపడుతూ ఉన్నావు? ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోతే నువ్వు ఒంటరిగా ఉంటావు కదా! ఉండగలవు కదా! ఆ ధైర్యం నీకు రావాలి. ఆ సందర్భం అలాంటి సందర్భాలొచ్చినప్పుడు. ఉండే అంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఇంక రేపు ప్రతీదీ మారిపోవచ్చు అనేదే మీలోని భయం. మారిపోతూనే ఉంటుంది. ఎప్పుడూ ఒకలాగా ఉండదు కదా! మన శరీరమే మారిపోతూ ఉంటుంది. బాల్యంలాగా యవ్వనంలో ఉండదు. యవ్వనంలాగా ప్రౌఢులో ఉండదు. ప్రౌఢులాగా వృద్ధాప్యం ఉండదు. అలా మారుతూనే ఉంటుంది. ప్రకృతిలో కూడా అలా మార్పులొస్తూనే ఉంటాయి. ఏదైనా విషయం కూడా అలా మారుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఒకే విషయం కలిగి ఉండము. అలా మార్పు అనేది మనం అంగీకరించగలగాలి.
ఏ టైంలో ఏది మారుతున్నా మనం అంగీకరించగలగాలి. రేపు ఎవరో చనిపోవచ్చు, మీరు దివాలా కావచ్చు, మీ ఉద్యోగం పోవచ్చు. ఇలా చాలా విషయాల్లో రేపు అనేక మార్పులు జరగవచ్చు అనేది మీలోని భయం. అలాంటి భయాలతో నిండి మీరు అనవసరంగా బరువెక్కిపోతున్నారు. ఆలోచించి ఇలాంటి భయాలన్నీ తలంచుకుంటూ బరువెక్కిపోతున్నారు. నిన్న కూడా మీరు అలాంటి భయాలతోనే ఉన్నారు. అయితే ఇవాళ అనేక మార్పులు జరిగాయి. అయినా మీరు జీవించే ఉన్నారు. మరి ఎన్ని మార్పులు జరుగుతున్నా మనమేమి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు చచ్చిపోవట్లేదు కదా! అవన్నీ ఒక సాక్షిలాగా గమనిస్తూ, భయపడుతూ అన్నా బతికే ఉన్నాం కదా! అంటే పరిస్థితికి అనుగుణంగా మారుతూ జీవించగలిగే అద్భుతమైన శక్తి మనుషులందరికీ ఉన్నట్లే కదా! అందరికీ ఉంది. కానీ భయంతో బతికే కన్నా ధైర్యంగా బతకాలి. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు నిర్భయంగా మనం ఎప్పుడైతే ఎదుర్కొంటామో వాటిలన్నిటిని, అప్పుడు ఆనందమైన పరిస్థితులు మనం కల్పించుకుంటాం. కానీ భయంతో ఉన్నప్పుడు కంపితులం అయిపోతాము. మీకు తెలుసా, పరిస్థితులకు అనుగుణంగా మారుతూ జీవించగలిగే అద్భుతమైన శక్తి కేవలం మనుషులకి బొద్దింకులకే ఉందటండి. అలాంటి సందర్భాలు వచ్చినా ధైర్యంగా బతకడానికి, దుఃఖంతో బతకడానికన్నా, ధైర్యంగా బతకడానికన్నా మనుషులకి బొద్దింకలకు మాత్రమే ఉందట. అందుకనే మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ బొద్దింకలు ఉంటాయి. మనుషులు ఉంటారు. మనుషులకు బొద్దింకలకి అలాంటి అవినాభావ సంబంధం ఉంది. సుదూర ప్రాంతాలైన ఉత్తర దక్షిణ ధృవాలకు తొలిసారిగా వెళ్ళిన మనుషులకు అక్కడ బొద్దింకలు కనిపించడంతో వాటిని తమతో పాటు తీసుకొచ్చారని అనుకుంటారు. ప్రాంతాలు మారినా అవి ఆరోగ్యంగానే జీవిస్తాయి. పునరుత్పత్తి చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరు ప్రపంచాన్ని నిశితంగా పరిశీలిస్తే మనిషి అనేక శతాబ్దాలుగా రకరకాల భౌగోళిక వాతావరణ, రాజకీయ, సామాజిక, ధార్మిక పరిస్థితులకు అనుగుణంగా జీవిస్తూ వచ్చారు. మరి ఈ జన్మలోనే ఎన్నో పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ అక్కడ దుఃఖంగా ఉన్నప్పుడు పరిస్థితులు ఒకలా ఉంటాయి, ఆనందంగా ఉన్నప్పుడు పరిస్థితులు ఒకలా ఉంటాయి. అవి మనము సృష్టించుకోవడంతో ఉంటుంది ఆ వాతావరణాలు. కాబట్టి ఈ ప్రపంచం అంతమైపోయినా భయపడవలసిన పని లేదు. అసలు మీరు దేనికి భయపడాలి? ప్రపంచం అంతమైపోతే దాంతో పాటు మీరు అంతమైపోతారు కదా! ప్రపంచం అంతమైపోతే మీరు ఒక్కరిని ఉంచేది కదా! అంతేగాని మిమ్మల్ని ఏదో ఒక చిన్న దీవిలో ఒంటరిగా పడేసి మిగిలిన ప్రపంచం అంతమైపోతుందని మీరు భావిస్తున్నారా? ఒకవేళ అలా జరిగినా మీతో పాటు బొద్దింకలు కూడా ఉంటాయి. మనుషులు ఎక్కడుంటే అక్కడ బొద్దింకలు ఉంటాయి. ప్రపంచం అంతా అంతమైపోయినా మీరు ఒక్కరే బతికారనుకోండి, మీకు తోడుగా బొద్దింకలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రపంచం అంతమైపోయినా మీరు బాధపడవలసిన పని లేదు. అంత ధైర్యంగా ఉండాలి. ఈ ప్రపంచం అంతమైపోతే ఏమవుతుంది? నన్ను చాలామంది చాలాసార్లు అడిగారు. ఏమవుతుంది? దానితో పాటే మనము అంతమైపోతాము. అప్పుడు బాధపడేందుకు ఎవరు ఉండరు కదా! ఇక సమస్య ఉండదు. నాకైతే ఏ సమస్య కనిపించట్లేదు. వాస్తవానికి భయం నుంచి అసలైన స్వేచ్ఛ లభించడం అంటే ఇదే. మనం ధైర్యంగా, నిర్భయంగా ఉండడమే. అదే అసలైన స్వేచ్ఛ. ఈ ప్రపంచం అంతమైపోవడం అంటే సమస్యలన్నీ అంతమైనట్లే. ఇక ఏ గొడవ ఉండదు. కానీ అందరూ భయంతో నిండిపోయారని నాకు తెలుసు. అందరూ కవచాలతోనే ఉన్నారు. అందుకు కారణాలున్నాయి. ముందుగా శిశువు చాలా నిస్సహాయ స్థితిలో జన్మించి తనకు తెలియని ప్రపంచంలోకి అడుగు పెడతాడు. కాబట్టి సహజంగానే తనకు ఎదురైన తెలియని విషయాల గురించి వాడు భయపడుతూ ఉంటాడు. తల్లి గర్భంలో ఎలాంటి సమస్య లేకుండా, ఎలాంటి బాధ్యత లేకుండా, రేపటి గురించి ఎలాంటి దిగులు లేకుండా చాలా సురక్షితంగా జీవించిన నవమాసాలు ఆ శిశువు ఇంకా మర్చిపోలేదు. మన లెక్కకు అవి 9 మాసాలే కావచ్చు. కానీ శిశువుకు ఆ 9 మాసాలే అనంతమైన కాలం. వాడికి తిథులు, వారాలు, నక్షత్రాలు, రోజులు, నెలలు, గంటలు, నిమిషాలు, పంచాంగం ఏమీ తెలీదు. ఎలాంటి బాధ్యత లేకుండా చాలా సురక్షితంగా తల్లి గర్భంలో అనంతకాలము హాయిగా జీవించిన ఆ శిశువు ప్రతి దానికి ఇతరులపై ఆధారపడే తనకు తెలియని ప్రపంచంలోకి అకస్మాత్తుగా నెట్టబడ్డాడు. కాబట్టే వాడు భయపడడం సహజమే. అందరూ వాడికన్నా పెద్దవారే, బలవంతులే. వారి సహాయం లేకుండా తాను జీవించలేడని, తాను పరాధీనుడని, స్వతంత్రుడు కానని, తనకు స్వేచ్ఛ లేదని శిశువుకు తెలుసు. శిశువు బలహీనుడు, అసక్తుడు, భద్రత లేనివాడు. ఎందుకంటే శిశువు అలా ఆలోచిస్తూ ఉంటాడట. అతనికి ఏమీ తెలియదని అనుకుంటాము. అన్నీ తెలుసు, కానీ వాళ్ళు మాట్లాడలేరు. ఆ గత జన్మ వాసనలు ఉంటాయి కాబట్టి అన్నీ తెలుసు. కాబట్టి సహజంగానే వాడు తన రక్షణ కోసం
రకరకాల కవచాలను సృష్టించుకుంటాడట, ప్రారంభిస్తాడు. ఉదాహరణకు ఒంటరిగా చీకటిలో పడుకోవాలంటే వాడికి భయం. కాబట్టి అమ్మ ఒక టెడ్డీ బేర్ని తన పక్కనే పెట్టుకుని తను ఒంటరి కానని తన మిత్రుడు తనతోనే ఉన్నాడని భావించమని తల్లి చెప్తుందట. నువ్వు ఒంటరిగా లేవు నాన్న, ఈ చీకట్లో నువ్వు భయపడకు, ఇగో నీకు ఈ బొమ్మ ఇస్తున్నాను, దీంతో ఆడుకో. తన మిత్రుడు తనతోనే ఉన్నాడని భావిస్తాడు. ఇంకా రైల్వే స్టేషన్లో, విమానాశ్రయాల్లో చాలా మంది పిల్లలు ఈ టెడ్డీ పేరు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. అంటే నాకు ఎవరి దగ్గర లేకపోయినా నా మిత్రుడు దగ్గరగా ఉన్నాడని. అది మీకు కేవలం బొమ్మే కావచ్చు, కానీ పిల్లలకు అది చీకటిలో తోడుగా ఉండే నేస్తం. అలా ఆ పసివాడు మానసికపరమైన టెడ్డీ బేర్ను కూడా సృష్టిస్తాడు. మరి అక్కడ చేతిలో టెడ్డీ బేర్ లేకపోయినా తను ఊహించుకుని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బొమ్మతోటే కలిసి ఉంటాడట. ఇక ఎదిగిన మనుషుల గురించి చెప్తున్నారు. టెడ్డీ బేర్తో పని లేదనుకుంటే పొరపాటే. ఇక మనకేమన్నా కష్టం వచ్చిందా, భయం వేసినా మనం కూడా దేవుడు ఎవరనుకుంటున్నారు? టెడ్డీ బేరే. చిన్నపిల్లలు టెడ్డీ బేర్ పెట్టుకుంటారు, పెద్ద పిల్లలు ఏం చేస్తారు? దేవుణ్ణి. దేవుడే ఎదిగిన మనిషి టెడ్డీ బేరు. పసితనంలో పాతుకుపోయిన భయం వల్ల ఎదిగిన మనిషి కూడా తన శాశ్వత రక్షణ కోసం సర్వజ్ఞుడు, సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడు అయిన దేవుణ్ణి తండ్రిగా సృష్టించుకున్నాడు. దేవుణ్ణి నమ్మితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. కానీ మిమ్మల్ని రక్షించేందుకు ఒక రక్షకుడు కావాలనే భావన కేవలం మీ పసితనంలో చేసుకునే భయం తాలూకు భావనే. పసితనంలో చేసుకున్న భయాలే పెద్దదిగిన తర్వాత కూడా ఆ భయాలన్నింటినీ తొలగించేది దేవుడే అని దేవుడి మీద ఆధారపడిపోతూ ఉంటామంట. అందుకే మీరు రాత్రి చీకటిలో ఒంటరిగా ఉన్నారని ఆ దేవుడికి గుర్తు చేసేందుకే ప్రార్థనలు నేర్చుకుంటామంట. ప్రార్థనలు చేయడానికి నేర్చుకుంటాం. ఆ భయం వేసినప్పుడు ఆ ప్రార్థన చేసుకుంటే, చిన్నప్పటి నుంచి మనకు కూడా చెప్తారు కదా, నీకు భయం వేస్తే ఆ యొక్క ఆంజనేయ స్వామిని తలించుకుంటే భయం పోతుంది. ఇలాంటివన్నీ మనమే చిన్నపిల్లల దగ్గర నుంచి అలవాటు చేసి పెద్ద ఎదిగినా అదే ఫాలో అవుతూ ఉంటాము. మన దేవుళ్ళు, పూజారులు వాళ్ళు కూడా మనకి అవే ఇస్తూ ఉంటారు. ప్రార్థనలు, మంత్రజపాలు, పవిత్ర గ్రంథాలు మనలోనే భయాన్ని పోగొట్టుకునేందుకు మనం ఏర్పరచుకున్న కవచాలు అని చెప్తున్నారు ఉషా గారు. చాలా అద్భుతంగా పదాలు వాడతారండి. మానసిక కవచాలు భాగాలే. ప్రతి క్రైస్తవుడు తన క్రైస్తవుడును కాబట్టి తనకు మాత్రమే రక్షణ జరుగుతుంది, మిగిలిన వారందరూ నరకానికే పోతారని క్రైస్తవుడు అనుకుంటాడంట. వాళ్ళు అలా నమ్ముతారట. అదొక ఆత్మరక్షణ ఏర్పాటు. ప్రతి మత విశ్వాసము అలాగే ఉంటుంది. నిజానికి భయం నుంచి బయటపడ్డామా లేదా అనేదే ముఖ్యం. కానీ మతం ఒక విషయమే కాదు, ఒక రకంగా అది సహజమే. కానీ మీ పరిజ్ఞానము సంతరించుకున్న ప్రతి మతములోని కూడా ఈ భయానికి కవచాలలాగా ఏర్పాటు చేసుకున్నామంట దేవుడిని. నాకు దేవుడు రక్షణ ఇస్తాడు, ఉన్నవాళ్ళు నరకానికే పోతారని ఈ జీసస్ క్రైస్ట్ వాళ్ళు అంటూ ఉంటారట. ఇక తెలివితేటలు అవసరమైన ఈ భయాలను వదిలించుకోవాలి. మనకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి కదా, ఈ తెలివిని ఉపయోగించుకుని ఈ భయాల నుంచి బయటపడాలని అనుకోమంట. ఇలాగ ఆధారపడిపోతూ ఉంటాము. మన భయాలు ఆ దేవుడే తొలగించాలి, వదిలించుకోవాలి అని సూచిస్తూనే ఉంటాయి. పసితనంలో మీరు టెడ్డీ బేర్ ఉండడం మంచిదే, కానీ ఏదో ఒక రోజు మీరు మీ టెడ్డీ బేర్ని, మీ కవచాలను వదలక తప్పదు. ఎన్ని వదలాలి? చిన్నతనంలో ఏదో తెలియదు కాబట్టి పసిపిల్లవాడు టెడ్డీ బేర్ పట్టుకుంటాడు. కానీ ఎదిగిన ఈ యొక్క పిల్లలు అంటే ఎదిగిన ఈ వయసు వాళ్ళు కూడా ఆ దేవుడు అనే కవచాన్ని పట్టుకుని కూర్చుంటున్నారు. ఆ కవచాలన్నీ వదలాలి. ఆ వదిలినప్పుడు మాత్రమే మీరు నిర్భయంగా జీవించగలుగుతారు. ఎందుకంటే భగవంతుడికి భయం ఉండదు కదా. మనము మానవులుగా అనుకుంటున్నాం కాబట్టి మనకు అన్ని భయాలు, ఈ భయాలన్నీ కూడా. మరి నేనే భగవంతుడిని ఎప్పుడైతే మనం ఆ యొక్క దివ్య జ్ఞానంలోకి వెళ్తామో అప్పుడు మనం నిర్భయంగా జీవిస్తాము. నిర్భయంగా జీవించడం అంటే ఏమిటి? ప్రేమతో జీవించడమే. ఎప్పుడైతే అందరినీ ప్రేమిస్తూ ఉంటామో అక్కడ మనకు శత్రువులే ఉండరు, అందరూ మిత్రులే. వారందరితో మనం ప్రేమించినప్పుడు మన హృదయం ఎంత ఆనందంగా ఉంటుంది. అదే పరిణితి చెందిన మార్గం. పూర్తిగా పరిణితి సాధించిన వ్యక్తి ఎలాంటి రక్షణ లేకుండా, ఏ రక్షణ అవసరం లేదు పరిణితి చెందిన ఆత్మకి. నిర్భయంగా, నిష్కపటంగా ఉంటాడు. అదే అతని బలహీనత కూడా. అందువల్ల అతనికి అప్పుడప్పుడు కవచాలు అవసరం కావచ్చు, కానీ మళ్ళీ బలహీనతలోకి వెళ్ళిపోతూ ఉంటారట. ఇది మాయా ప్రపంచం కదా, ఈ మాయ మళ్ళీ ఎప్పుడైతే మాయ ఆవహిస్తూ ఉంటుందో మళ్ళీ బలహీనత పడిపోతూ ఉంటాము. అంటే మన శక్తి మీద మనకే నమ్మకం ఉండదు. ఎప్పుడు ఆధారపడడం అలవాటు అయిపోయింది కదా మనకి.
ఆ అవసరమే కూడా. కానీ మీరు వయసు పరంగా ఎదగడమే కాకుండా పరిణితి సాధించడంలో కూడా పైపైకి ఎదుగుతున్నప్పుడు మీరు మోసుకెళ్తున్న వాటిని నిశితంగా గమనించడం ప్రారంభిస్తారు. అప్పుడు అనేక విషయాల గురించి మీకు భయపడుతున్నట్లు మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు అంటే మనము ఎదుగుతున్నాము. ఎదిగే కొలది కూడా మనలో ఆత్మశక్తి పెంచుకోవాలి. ఆత్మశక్తి ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆ భయకంపతాన్ని మనం వదిలిపెట్టేస్తూ ఉంటాం. ఆ భయాల నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాం. కాబట్టి భయపెట్టే వాటిని వదిలించుకోవడమే పరిణితి చెందాలనుకున్న వ్యక్తి ముందుగా చేయవలసిన పని. అయితే మనల్ని భయపెడుతున్నాయో వాటిల్ని వదిలించుకోవాలి. మనుషులు కానీ వస్తువులకు, కొన్ని వస్తువుల గురించి కూడా భయపడుతూ ఉంటాము. పదవుల గురించి కూడా ఎక్కడ పదవి పోతుందో అని భయపడుతూ ఉంటాం. అలాంటి ఎన్నిటిని కూడా మనం ముందు వదిలించేసుకోవాలి. అప్పుడే పరిణితి చెందుతూ ఉంటుంది ఈ ఆత్మ. అప్పుడే పరిణితి లభిస్తుంది ఆత్మకి. మీరు చేసే ప్రతి పనితో పాటు మీ నమ్మకాలన్నీ అనుభవంతో చెప్పిన వాస్తవాలే. మీరు ఎప్పుడైతే ఆ అనుభవ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారో అది మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమని చెప్తున్నాం కదా. ఈ భయాలు కూడా మనమే సృష్టించుకున్నాము. మరి ఈ వాస్తవాలకు రావాలంటే మనలో నిర్భయ స్థితి రావాలి. అవి భయంతో కూడుకున్నవా అని నిశ్చితంగా గమనించి భయంతో కూడుకున్న వాటిని ఏమాత్రమూ ఆలోచించకుండా వెంటనే విడిచిపెట్టేయాలి. మనం ఎలాంటి పరిస్థితుల్లోని కూడా మనం భయపడడానికి కారణం ఏంటో మనం సాధన చేస్తే మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఏదైతే మనల్ని భయపెట్టడానికి ఈ విధంగా మనం సృష్టించుకున్నామో వాటిలన్నీ విడిచిపెట్టేయండి. అది ఆత్మశక్తితో మాత్రమే జరుగుతుంది. మామూలుగా దేవుణ్ణి పట్టుకున్న పూజలు చేసినా స్తోత్రాలు చేసినా మనగా భయాలు ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటాయి. నేను మీలోని భయాన్ని తొలగించలేను. నేనైతే తొలగించలేను. ఎవరికి వాళ్ళే తొలగించుకోవాలి అని చెప్తున్నారు ఓశో గారు. నేనేమీ తొలగించలేను మీ భయాన్ని. అలాగే మీ నుంచి మీ మానసిక కవచాన్ని కూడా ఇతరులు ఎవరూ తొలగించలేరు. మీరు కవచాలు వేసుకున్నారు కదా, నన్ను దేవుడు రక్షిస్తాడు, ఆ గుడికి వెళ్ళాలి, ఆ పూజ చేయాలి, టెంకాయలు కొట్టాలని. అవేమీ ఆ రక్షణ కవచాలన్నీ కూడా ముందు వదిలిపెట్టండి. వాటిని పట్టుకుని కూర్చుంటే నీలో ఉన్న దైవశక్తి ఏమీ పనిచేయదు. ముందు ఆ కవచాలను వదిలిపెట్టండి. ఎందుకంటే దానికోసం మీరు వారితో యుద్ధం చేస్తారు. కాబట్టి దాన్ని మీరే ఎలా వదిలించుకోవాలో నేను చూస్తాను. ఒక యుద్ధం జరుగుతుందట బాహు ప్రపంచంలో ఉన్న దేవుళ్ళకి, అంతర ప్రపంచంలో ఉన్న పరమాత్మకి. ఇక్కడ ధ్యానం చేస్తున్నాం కాబట్టి అది కరెక్టా ఇది కరెక్టా అని జడ్జి చేసుకోలేము మనం. ఆ పరిణితి చెందాలి. ఆత్మ ఎంత పరిణితి చెందుతుందో, నీ మీద నీకు నమ్మకం కుదురుతుందో అప్పుడు మాత్రమే బయట కవచాలను వదలగలుగుతావు. అప్పుడే నీ యొక్క ఆత్మశక్తితోటి నువ్వే ఆ భయం నుంచి బయట రాగలుగుతావు. కానీ ఆ భయాన్ని ఎవరు తొలగించలేరు. నీవు వేసుకున్న కవచాలను కూడా ఎవరు తొలగించలేరు. నీకు నువ్వే వదిలించుకోవాలి. కాస్త ఏదైనా చేయగలరు. ఎందుకంటే ఏదో కొంచెం సహాయం చేస్తామంటే బయట ఉండి మీరు ధ్యానంలో కూర్చుంటే మరి హాస్టల్ మాస్టర్స్ మనకి ఆర్క్టోరియం హీలింగ్ టీమ్ వారు చక్కగా హాస్టల్ పిరమిడ్స్ కూడా అమర్చడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారట మనకి. ఇలా కొంచెం కొంచెం సహాయం చేస్తాం. కానీ ముందు మీరు సిద్ధపడండి. ఆ కవచాలన్నీ వదిలేసుకుని మీరు సిద్ధపడి కూర్చుంటే మేము ఒక శక్తి వలయాన్ని ఏర్పరుచుతాము. ఎందుకంటే మీ ఆలోచనలు ఎక్కడికి వెళ్లకుండా మీరు అలా హాయిగా కూర్చుంటే ఆ శక్తి వలయంతో ఎలాంటి దుష్ట శక్తులు వచ్చి మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయవు. ఇలాగ మేము సహాయం చేస్తాము. కానీ మీ ప్రయత్నం ఏమీ లేకుండా మాకేమీ కళ్ళు మూసుకుంటే మాకేం ధ్యానం కుదరట్లేదంటే ఎలా కుదురుతుంది? ముందు ఈ కవచాలను వదిలిపెట్టండి. ఆ గుళ్ళకి గోపురాలు టెంకాయలు కొట్టడం వదిలిపెట్టండి. ముందు వాటిని వదిలిపెట్టి మీ మీద మీకు పూర్తి విశ్వసించి ఉన్నప్పుడే ఈ భయం నుంచి మీరు బయటకు రాగలుగుతారు. అప్పుడు మేము సహాయం చేస్తాం. మీ మానసిక కవచాన్ని నిశ్చితంగా పరిశీలించండి. అది భయంతో కూడుకున్నదైతే వెంటనే దాన్ని విడిచిపెట్టండి. ఒకవేళ అది అనుభవపూర్వకమైన అవగాహనతో కూడుకున్నది, సునిశ్చితమైనది అయితే దాన్ని మీతోనే ఉంచుకోవచ్చు. దానికి ఆ అర్హత ఉన్నట్లే దాన్ని మీ అస్తిత్వం భాగంగానే కూడా ఎందుకంటే నిశ్చితంగా మిమ్మల్ని మీరు గమనించుకున్నప్పుడే ఇప్పుడు కొన్ని కవచాలని ఉన్నాయి. అది ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టిగా పూర్తిగా విశ్వసిస్తారు ఒక గురువుని కానీ ఒక దేవుణ్ణి కానీ. ఆ దేవుడు మా విలవేలుపు, ఆ దేవుడు ఎప్పుడో మా ఇంట్లోకి వచ్చాడు, అప్పటి నుంచి మాకు ఎంతో మంచి జరుగుతుంది అన్నప్పుడు అంత విశ్వసించి ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి వదిలిపెట్టద్దు, మీ దగ్గర ఉంచుకోండి. మీకు మంచి జరుగుతుంది కదా, మీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టి ఆ దేవుణ్ణి ఉంచుకోండి.
ఆ ఉంచుకుని మీలో ఉన్న దైవాన్ని కూడా పరిపూర్ణంగా నమ్మండి, అప్పుడు పని జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ అంత విలువైనది మీ మానసిక కవచంలో ఒక్కటి కూడా ఎక్కడా కనిపించదు. ఎందుకంటే మీ మానసిక కవచం ఆది నుంచి అంతం దాకా భయంతో కూడుకున్నదే. మీరు ఎంత బయట కవచాలు ఏర్పరచుకున్నా కానీ అవి తగిలించుకున్నవే అవుతాయి, కానీ అవి వదిలిపోయినప్పుడే పూర్తిగా మీలో పరిణితి వస్తుందని చెప్తున్నారు. కానీ మేము వదిలి ఉండలేకపోతున్నామంటే అది మీ ఇష్టము. అది పరిణితంగా చెందదు, పూర్తిగా పరిణితి చెందదు. మనం భయంలోనే జీవిస్తూ ఉంటాము. అందుకే మన అనుభవాలన్నిటినీ మనమే విషతుల్యం చేసుకుంటున్నాము. ఎన్నో మంచి మంచి అనుభవాలు వస్తాయి. మరి ఇలా కవచాలు తొడుక్కుని పోయాం కూర్చుంటే విషతుల్యంగా చేసేసుకుంటున్నాము వచ్చున్న జ్ఞానాన్నంతా కూడా. మనం ఒకరిని ప్రేమిస్తాము, కానీ ఆ ప్రేమ భయంతో కూడుకున్నదైతే అది విషపూరితమై నాశనం అయిపోయినట్లే. ఆ ప్రేమ ఎప్పుడూ ఒకలా ఉండదు. వారికి ఏదన్నా వారి వల్ల మనకి అవసరమైతే ఆ ప్రేమను నటిస్తాం అక్కడ. కానీ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ఆ ప్రేమని అందించాలి. అదే అసలైన ప్రేమ. అలాగే మనం సత్యాన్ని అన్వేషిస్తాము, కానీ ఆ అన్వేషణ భయంతో కూడుకున్నదైతే సత్యం ఎప్పటికీ లభించదు. కాబట్టి మీరేం చేసినా సరే ఒక విషయం మాత్రం గుర్తించుకోండి, భయంలో మీరు ఎప్పటికీ ఎదగరు, సరికదా? కుంగి కృషించి మరణిస్తారు. ఎందుకంటే భయం ఎప్పుడూ మృత్యువు సేవలోనే తరిస్తూ ఉంటుంది. దీన్ని చాలా ఆ భయమే అనుకుంటున్నారు. దీన్ని చాలా చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసి ఆ భయం అనేదే మనలో లేకుండా చేసుకున్నప్పుడు మాత్రమే మనం నిర్భయంగా ఉండగలుగుతాము. ప్రతి ఒక్కరికి ఈ ప్రేమని హృదయపూర్వకంగా అందివ్వగలుగుతాము. అలా ఉన్నప్పుడు మనం ఎప్పుడూ నిర్భయంగానే ఉంటాము. ఆ దైవాలుగా ఉన్నప్పుడు దైవానికి భయమే ఉండదు కదా. సత్యాన్ని నిర్భయంగా చెప్పగలుగుతాము. లేకపోతే మనం ఆ సత్యాన్ని కూడా నిర్భయంగా చెప్పలేము, ఎందుకంటే భయం అక్కడ. ఆ భయం లేకుండా ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో మనము సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన ఆనందము, అందరితోటి మిత్రత్వము, కరుణ, దయ కలిగి ఉంటాము. అలాంటి జీవితం మనలోకి రావాలి అనంటే ఈ భయం లేకుండా నిర్భయంగా జీవించాలి. దాన్ని తొలగించుకోవడానికి కారణాలు కూడా చెప్పారు. మనం వేసుకున్న కవచాలను వదిలిపెట్టమన్నాడు. నీకు అంతరంలోనే ఉంది అనంతమైన దైవశక్తి, దాన్ని పరిపూర్ణంగా నమ్మండి. నమ్మితే మీరు ఎదురైనా అన్నిటిని కూడా మీరు అధిగమించగలుగుతారు. మీరే దైవాలు. అదే అహం బ్రహ్మస్మి. వేదం చెప్పింది అహం బ్రహ్మస్మి, నేను దేవుడిని నమ్మండి. ఆ దేవుడికి అయితే ఆటంకంగా ఉన్నాయో, అడ్డు పెట్టుకున్నామో, అడ్డుగోడలన్నీ తొలగిస్తే ఇక్కడ రెండు లేవు. భక్తుడు వేరే, భగవంతుడు వేరేనే, ఉన్నది ఒకటే వస్తువు. అదే ఏకత్వ భావన. ఆ భావనతో జీవిస్తే మనం ఆనందంగా జీవించగలుగుతామని ఎంతో అద్భుతంగా ఉషా గారు మనకి భయం గురించి చెప్పారండి. మళ్ళీ రేపు కొన్ని విషయాలు తెలుసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన సీతాకుమారి గారికి, సరస్వతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.